అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీసీలకి రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బీసీల బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించడం అనేది జరిగింది. దానిలో భాగంగానే ఖానాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉదయం నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మరి ఈ యొక్క బంద్లో భాగస్వాములు కావడం అనేది జరిగింది. ఈ యొక్క బంద్లో ఈరోజు కపట ప్రేమని చూపిస్తూ బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు మేము కూడా మీకు అండగా ఉండమనే విధంగా వారు కపట ప్రేమను చూపిస్తున్నారు. కానీ బీసీ సోదరులారా, నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ యొక్క రిజర్వేషన్ ఆగడానికి కారకులు భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు మేము మరి ప్రత్యేకించి అసెంబ్లీలో తీర్మానం పాస్ చేశాం. ఆనాడు రాహుల్ గాంధీ గారు కామారెడ్డి ద్వారా బీసీ డిక్లరేషన్ ద్వారా మరి 42 రిజర్వేషన్ శాతం కల్పిస్తామని ఆ రోజు మాటిచ్చాం. వారిచ్చిన మాటకు అనుగుణంగానే మేము అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తే మరి గవర్నర్ గారు దానికి ఆమోదం చేయకుండా ఆపడం, ఇది భారతీయ పాస్ చేసే కుట్ర. దానికి మద్దతు పలుకుతూ బీఆర్ఎస్ పార్టీ మేము బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తే ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీ లీడర్ కావచ్చు, ఏ ఒక్క బీజేపీ లీడర్ కావచ్చు, ఎవరు కూడా రాలే. రాష్ట్రపతి యొక్క అపాయింట్మెంట్ కోసం 2 నుంచి 3 రోజులు మా ముఖ్యమంత్రితో పాటు మేము ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడ వెయిట్ చేయడం అనేది జరిగింది. కానీ ఏ ఒక్కరు కూడా రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వడమే కాదు, కనీసం దగ్గర కూడా రానివ్వటువంటి పరిస్థితి. ఇలాంటి వాళ్ళు ఈరోజు బీసీల మీద కపట ప్రేమ చూపిస్తూ మేము కూడా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ మద్దతుంటామనే విధంగా ఈరోజు బంద్లో వాళ్ళు కూడా బాగుసాగుతారని చెప్పడం నిజంగా సిగ్గుమాలిన చర్య. మీకు చీము నెత్తురు ఉంటే మీ యొక్క మోదీ గారిని ఒప్పించుకొని మరి రాష్ట్రపతి ద్వారా ఏదైతే మేము బిల్లు పంపించామో దాన్ని ఆమోదం చేయ విధంగా చూసుకోండి. మేము ఆ రోజు ఇచ్చిన మాట కడబడి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రత్యేకించి అసెంబ్లీ ద్వారా తీర్మానం చేసి పంపించాం. అదేవిధంగా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కోట్లు వేసుకొని ఆ బిల్లుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు రిజర్వేషన్ ఆగదు. తప్పకుండా 42 రిజర్వేషన్ సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. బీజేపీ పార్టీని బొంద పెడతదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. జై కాంగ్రెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.